నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. సమాజ అభ్యున్నతికి జ్యోతి బాఫులే చేసిన కృషి చిరస్మరణీయం. మహాత్మా జ్యోతి బాఫులే జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన కలెక్టర్ రాజర్షి షా. ఆ మహనీయుడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్. జిల్లాలో ఘనంగా సాగిన ఫూలే జయంతి కార్యక్రమాలు. జిల్లాలో ఆపరేషన్ చబూత్రా ప్రారంభం. అర్ధరాత్రి అకారణంగా బయట తిరిగితే చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టీకరణ. పట్టణంలో పోలీసుల విస్తృత తనిఖీలు. హరిహర ధర్మక్షేత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో సాగిన ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం. శాస్త్రోక్తంగా జరిగిన పూజాది క్రతువులు. బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా స్వామివారి జన్మోత్సవ వేడుకలు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్మా జ్యోతి బాఫులే ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జ్యోతి బాఫులే జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి ఆయన పాల్గొని ఆ మహనీయుడికి ఘన నివాళి సమర్పించారు. సమాజ నిర్మాణానికి మహాత్మా జ్యోతి బాఫులే ఎనలేని కృషి చేశారని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మహాత్మా జ్యోతి బాఫులే జయంతిని పురస్కరించుకొని బీసీ స్టడీ సర్కిల్ ఆవరణలోని పూలే విగ్రహానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూలే చేసిన సేవలను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డిపోజారెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి రాజలింగు, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, బీసీ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్, మేకల అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఆడపిల్లల చదువు కోసం పూలే దంపతులు చేసిన కృషిని కొనియాడారు. ఎనలేని కృషి చేశారన్నారు. సత్యశోధక్ సమాజ్ పేరిట సొసైటీని ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటాలు చేశారన్నారు. ప్రభుత్వాలు కూడా పూలే దంపతులను ఆదర్శంగా తీసుకుంటూ అమ్మాయిల చదువుకు పెద్దపీట వేస్తూ సౌకర్యాలు కల్పిస్తున్నాయన్నారు. ఆడపిల్లల చదువుకు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ ప్రోత్సాహం అందించాలని కోరారు. సమాజంలో ఎక్కడైనా వివక్ష లేకుండా సమాజంలో అందరూ సమానంగా ఉండాలి. వాటి కోసం చాలా సంవత్సరం పోరాటం కృషి చేశారు. వారి దంపతులు మేజర్గా మహాత్మా జ్యోతిబా ఫూలే గారు, తర్వాత సావిత్రిబాయి ఫూలే గారు, వారు ఇద్దరు కలిసి పోరాటం చేశారు. దానికోసం ఒక సొసైటీ కూడా సత్యశోధక్ సమాజ్, ట్రూత్ టేలర్ సొసైటీ, అది కూడా ఒక ఏర్పాట్లు చేసి మళ్ళీ ఎక్కడ ఇట్లా బలహీన వర్గాల దగ్గర ఏమైనా వివక్ష జరిగినా, ఎక్కడైనా భేదభావం ఉన్నా వాటి కోసం పోరాటం చేశారు. దీంతోపాటు ముఖ్యంగా అమ్మాయిలు ఎడ్యుకేషన్ కోసం, ఆ టైంలో అమ్మాయిలు ఎడ్యుకేషన్ కోసం ఒక వే చూపించారంటే వారిద్దరు దంపతులే. దానికి ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము. ప్రభుత్వం ఎక్కడైనా ముఖ్యంగా ఎడ్యుకేషన్లో ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, యంగ్ ఇండియా స్కూల్స్ కానీ అదే స్ఫూర్తి తీసుకొని ఇప్పుడు కూడా అమ్మాయిలు ఎడ్యుకేషన్ కోసం కూడా కృషి చేస్తున్నారు. సో మా కోరిక అందరితో, ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరితో, ప్రత్యేకంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా అమ్మాయి ఎడ్యుకేషన్కి చాలా ఘనంగా సపోర్ట్ కూడా చేయాలి. మన అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కూడా అమ్మాయిల ఎడ్యుకేషన్కి 100% కూడా సపోర్ట్ ఉంటుంది. దీంట్లో రకాల కార్యక్రమం కూడా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కానీ, ఐటీడీ తరఫు నుంచి కూడా చేస్తున్నాం. కాబట్టి ఈ స్ఫూర్తి తీసుకొని యువతలు కానీ, ప్రతి ఒక్కరు కానీ, అధికారులు కానీ, ప్రజాపతులు కానీ వారి జీవిత చరిత్రకి ప్రతిరోజు మనం ఫాలో చేసుకుంటూ ఎడ్యుకేషన్ పరంగా కానీ, బీసీ సంఘం సంబంధించిన బీసీ ప్రజల కోసం కానీ, అన్ని ప్రజల కోసం కానీ, అన్ని కమ్యూనిటీ ప్రజల కోసం కానీ కూడా కృషి చేస్తాము, అందరికీ తెలియజేస్తాము. అదేవిధంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ చదువుతోనే సమాజంలో గుర్తింపు, అభివృద్ధి జరుగుతోందని పూలే దంపతులు భావించారన్నారు. దానికి అనుగుణంగానే సమాజంలో ప్రధాన భూమిక పోషించే మహిళలు చదువుకుంటే సమాజం ముందుకు సాగుతోందని ప్రజలను చైతన్యవంతులను చేశారన్నారు. చదువుతోనే సమాజాన్ని చైతన్యపరచవచ్చని, వివక్ష లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆ రోజు జ్యోతిబా ఫూలే పడ్డటువంటి కష్టాలు మనందరికీ తెలుసు. చదువు లేనిది
ఈ సమాజం అభివృద్ధి చెందదని, ఆ రోజుల్లో జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే ఆ దంపతులు చేసినటువంటి ఆ యొక్క గొప్ప కృషిని ప్రతి ఒక్కరం కూడా ఈరోజు గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఆ రోజుల్లోనే మహిళలకు సైతం చదువు కావాలి, ఈ సమాజంలో ప్రధాన భూమిక పోషించేటటువంటి మహిళలకు చదువున్నప్పుడే సమాజం ముందుకు పోగలుగుతుందని గొప్ప నినాదంతో ముందుకెళ్ళినటువంటి మహానుభావుడు. వివక్షతో కూడినటువంటి సమాజంలో ఆనాడు వివక్ష లేని సమాజం నిర్మించాలని గొప్ప కలలు కన్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే. ఇదిలా ఉంటే జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అధికారిక జయంతి వేడుకల్లో కలెక్టర్ రాజర్షిష, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి సేవలను స్మరించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక కళాకారులు జ్యోతి బాఫులేను కీర్తిస్తూ పాటలు పాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ వినోద్ కుమార్, డీసీసీబీ చైర్మన్ అడ్డి పోజారెడ్డి, మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్టుకులే, బీసీ వెల్ఫేర్ అధికారి రాజలింగు తదితరులు పాల్గొన్నారు. అర్ధరాత్రి వేళ అనవసరంగా రోడ్లపై తిరిగితే చట్టపరంగా చర్యలు తప్పవని డీఎస్పీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు పోలీసులు ఆపరేషన్ చబూత్రా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్ధరాత్రి పట్టణంలో తనిఖీలు నిర్వహించి అకారణంగా తిరుగుతున్న వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అర్ధరాత్రి అనవసరంగా పట్టణ వీధుల్లో తిరిగితే ఇక నుండి పోలీస్ స్టేషన్కు కూడా వెళ్లాల్సిందే. రాత్రిపూట రోడ్లపై అకారణంగా సంచారం చేస్తూ పోలీసుల కంటపడితే ఇకపై స్టేషన్కు కూడా వెళ్లి రావాల్సి ఉంటుంది. ఇటీవల ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అఖిల్ మహాజన్ తనదైన శైలిలో దూసుకుపోతున్న నేపథ్యంలో తాజాగా ఆపరేషన్ చబుత్రాకు శ్రీకారం చుట్టారు. రాత్రిపూట బయట కాలక్షేపం చేసేవారిని గుర్తించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగానే గత రాత్రి ఆదిలాబాద్ పట్టణంలో రాత్రి 12 గంటల సమయంలో డీఎస్పీ జీవన్ రెడ్డి నేతృత్వంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రోడ్లపై అకారణంగా తిరుగుతున్న దాదాపు 150 మందిని గుర్తించి 1 టౌన్కు తరలించారు. అక్కడ వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. యువకులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. పదే పదే రోడ్లపై సంచరిస్తూ పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని డీఎస్పీ స్పష్టం చేశారు. అకారణంగా ఎవరైనా రోడ్లపై, గద్దెలపై, హోటళ్ల ముందు భాగంలో, ప్రధాన కూడళ్ల వద్ద అనవసరంగా కూర్చోవద్దని సూచించారు. పట్టణంలో రాత్రి 10:30 తరువాత అత్యవసర దుకాణాలు మినహా మిగిలిన వ్యాపార సమూహాలన్నీ మూసివేయాలన్నారు. అర్ధరాత్రి పట్టణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణం కలుగజేయడానికి, యువత ఎలాంటి గొడవలకు దారితీయకుండా ఉండేందుకు, ప్రమాదాల నివారణకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని తెలియజేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాను నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ చబుత్రా ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాత్రి సమయాల్లో అన్నెసరిగా చబుత్రాలపైన, అరుగులపైన, రోడ్లపైన నిలబడుతూ కూర్చుంటూ అనవసరంగా చిట్చాట్ చేయడము, అటువంటి చేసేవారిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వారిని కౌన్సిలింగ్ చేసి పంపడం జరిగింది. మేము ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ప్రజలకు, యువకులకు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, నైట్ 11 తర్వాత ఎవరు కూడా రోడ్ల మీద అనవసరంగా తిరగడం కానీ, గద్దెలపై కూర్చోవడం కానీ, చబుత్రాలపై కూర్చోవడం కానీ చేయకండి. మీరు ఇంటికి వెళ్ళిపోయి పడుకోండి, లేదంటే ఇంట్లో ఉండండి. అంతేగాని రోడ్ల మీద, జంక్షన్లలో అక్కడిక్కడ కూర్చోవడము, అనవసరంగా వెహికల్లపై తిరగడం అది చేస్తే అది కరెక్ట్ కాదు. పట్టణంలోని రవీంద్రనగర్లో గల అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రాణప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా సాగింది. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజాది క్రతువులను భక్తి శ్రద్ధలతో జరిపారు. అటు బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారి జన్మోత్సవం, ఉత్తర నక్షత్ర పూజలను భక్తి ప్రపత్తుల నడుమ చేపట్టడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. హరిహర సుతుడి నామస్మరణతో పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయాలు మారుమోగాయి. శుక్రవారం ఉదయం నుండే చేపట్టిన పూజాది క్రతువులతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. స్థానిక రవీంద్రనగర్లోని అపురూప హరిహర ధర్మక్షేత్ర శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రాణప్రతిష్ఠ మహోత్సవం నేత్రపర్వంగా సాగింది.
గత 3 రోజులుగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. చివరి రోజైన శుక్రవారం మహాగణపతి హోమం, అయ్యప్ప స్వామి ప్రతిష్ఠ, కుంభ కలశాభిషేకం తదితర పూజలను జరిపారు. శబరిమల మాలిక పురుషోత్తమ మేలు శాంతి మురళి నంబూద్రి ఆలయ ప్రధాన అర్చకులు దామోదర్ గురుస్వామిల మంత్రోచ్చారణల నడుమ స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. దీక్షాదారులు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కాగా పూజాది క్రతువుల అనంతరం మహాప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. రాజాధిరాజనే ఆవిరాధివీరులక స్వామియప్ప కంట జ్యోతి స్వరూప అప్ప అప్ప అల్లి వినివే అల్లి వినివే. ఇదిలా ఉంటే బెల్లూరి అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప జన్మోత్సవం ఉత్తర నక్షత్ర పూజలను వైభవంగా జరిపారు. ఆలయ ప్రధాన అర్చకులు సంతోష్ శర్మ మంత్రోచ్చారణల నడుమ ఉదయం నుండి పూజాది క్రతువులను నిర్వహించారు. గణపతి పూజ, సుప్రభాత సేవ, గణపతి హోమం, కోనేరులో ఆరట్టు ఉత్సవం, స్వామివారికి ప్రత్యేక అభిషేకాలతో పాటు 56 రకాల నైవేద్యాలను సమర్పించారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన భజన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం భక్తులకు మహాన్నదానం ఏర్పాటు చేశారు. భగవన్ శరణం సేవం శరణం సామాజిక సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి బాఫ్లే జయంతి వేడుకలను జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. ఆయా మండల కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో జ్యోతి బాఫ్లే చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సామాజిక సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి బాఫ్లే జయంతి వేడుకలను జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పించారు. ఇందులో భాగంగానే తాంసీ మండల కేంద్రంలో మాలి మహాసంఘం, క్రాంతి యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాలి సంఘం అధ్యక్షులు కొట్రంగి అశోక్, మాలి సంఘం నాయకులు గంగారాం, విఠల్, గ్రామస్తులు కృష్ణ, అరుణ్, శ్రీనివాస్ గౌడ్, దీపక్, లోకేష్ తదితరులు పాల్గొని జ్యోతి బాఫ్లేకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొట్రాంగి అశోక్ మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించారని, వితంతు పునర్వివాహం కోసం పోరాడారని కొనియాడారు. అదేవిధంగా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ గడ్డం మోహన్ రెడ్డి, సూపరింటెండెంట్ పుష్ప, ఎంపీఓ లింగయ్యలు సిబ్బందితో కలిసి జ్యోతి బాఫ్లే చిత్రపటం వద్ద నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిబా ఫులే 199వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆయన స్త్రీ విద్య వ్యాప్తి కోసం ఎంతగానో కృషి చేశారు. దేశంలో మొదటి పాఠశాలలను ఆయన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి అనేక ఉద్యమాలు చేశారు. కుల వ్యవస్థ నిర్మూలన మరియు అంటరానితనం అనేక ఉద్యమాలు చేసి అటు భీంపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మహాత్మా జ్యోతి బాఫ్లే 199వ జయంతిని అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నలందప్రియ, డిప్యూటీ తహసీల్దార్ కోవ హరిదాస్, ఆర్ఐలు రామ్దాస్, నర్సింలు, సిబ్బంది ప్రేమ్ సాగర్, హిమేష్, అనసూయ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఫూలే తన చిన్నతనంలోనే జాతి వివక్ష, కుల వివక్షను చూశాడని, అప్పటి నుండే కుల వివక్షపై పోరాటం చేశారని అన్నారు.
ఆయన ఒక గొప్ప సిద్ధాంతకర్త అని, మనిషి ఎదగాలంటే విద్యతోనే మార్పు అనేది వస్తుందని ఆయన నమ్మరని అన్నారు. కుల వ్యవస్థకి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు. ఆయన యొక్క గొప్ప సిద్ధాంతం మనిషి ఎదగాలంటే విద్యతోటే మార్పు అనేది వస్తుందనేసి ఆయన నమ్మాడు. అటు బేలా మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో జ్యోతి బాఫ్లే జయంతిని అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి బాఫ్లే చిత్రపటానికి పూజలు చేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ మహేందర్తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మరోవైపు మార్కెట్ యార్డ్లోని జ్యోతి బాఫ్లే విగ్రహానికి పూలే సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. సంఘం అధ్యక్షులు అంబాదాస్తో పాటు సంఘం నాయకులు పాల్గొన్నారు. మరోవైపు తలమడుగు మండలంలోని కుచ్లాపూర్ గ్రామంలో బీసీ సంక్షేమ సంఘం, మాలీ సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బాఫ్లే జయంతి వేడుకలు నిర్వహించారు. ఫూలే దంపతుల విగ్రహాలకు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు రవికాంత్ యాదవ్, నాయకులు జనార్దన్, దీపక్, వామన్, రాములు, విజయ్, కిషన్, శంకర్, ఉత్తమ్, పొచ్చన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికాంత్ యాదవ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం ఫూలే దంపతులు చేసిన సేవలను కొనియాడారు. ఫూలే దంపతులకు భారతరత్న అవార్డు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ కళాశాలలకు, పాఠశాలలకు, పేదలకు అందిస్తున్న పథకాలకు ఫూలే దంపతుల పేర్లు పెట్టాలని కోరారు. కార్మికుల సౌకర్యార్థం పట్టణంలోని ఆర్ఎన్బి విశ్రాంతి భవనం వద్ద నిర్మిస్తున్న షెడ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. 25 లక్షల వ్యయంతో షెడ్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్ఎండ్బి అతిథి గృహం సమీపంలో కార్మికుల కోసం నిర్మిస్తున్న షెడ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. 25 లక్షల వ్యయంతో చేపడుతున్న షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు లాలా మున్నా, ఉష్కన్ రఘుపతి, రాజేష్, రవి, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ 25 లక్షల వ్యయంతో స్థానిక కార్మికుల సౌకర్యార్థం షెడ్ నిర్మాణ పనులు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఇందులో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. కార్మిక లోకం సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయని తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. ఆదిలాబాద్ పట్టణం పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కార్మికుల సంక్షేమం కొరకు అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి సందర్భంలో మరి కార్మికులకు సరైనటువంటి అవగాహన లేక మరి వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి పరిస్థితుల్లో కార్మిక వ్యవస్థ ఉంటుంది. ఏదైనా అపాయం జరిగినా లేదా ఆ కుటుంబానికి అనుకోని పరిస్థితులలో ఇబ్బంది వచ్చినటువంటి సందర్భాల్లో ఆ కుటుంబాలు కూడా రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితులు నేను నా కళ్ళారా చూసిన. కాబట్టి ఆ కుటుంబాలకు రక్షణ ఉండాలంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ప్రభుత్వాలు కార్మికులకు ఇస్తున్నటువంటి అన్ని సౌకర్యాలను వాడుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అది వైద్యపరమైనటువంటి సదుపాయం కావచ్చు, మరి అదేవిధంగా యాక్సిడెంట్కు సంబంధించినటువంటి పాలసీలు కావచ్చు, లేదా కార్మిక సంబంధించినటువంటి చట్టాల మీద పూర్తిగా అవగాహన ఉండే విధంగా ఇక్కడ ఈ యొక్క భవనం నిర్మించిన తర్వాత ఇక్కడనే అధికారులు ఉంటారు. ఆ అధికారుల దగ్గర మీకు ఉన్నటువంటి సమస్యలను చెప్పుకోవడం కాకుండా ఆ యొక్క మీ పేర్లు మిగతా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రేపు యాక్సిడెంట్ జరిగినా మీ కుటుంబానికి ఒక రక్షణ కవచంగా ఈ యొక్క ప్రభుత్వ పాలసీలు ఉండాల్సిన అవసరం ఉన్నది. సమసమాజ స్థాపన కోసం అహర్నిశలు కృషి చేసిన మహాత్మా జ్యోతి బాఫ్లే జయంతిని ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
పూలే చేసిన సేవలను స్మరించుకున్న నేతలు ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాలతో పాటు మహిళల చదువుకు జ్యోతి బాఫులే చేసిన కృషి ఎనలేనిదని బీసీ వెల్ఫేర్ అధికారి రాజలింగు అన్నారు. శుక్రవారం జ్యోతి బాఫులే జయంతిని పురస్కరించుకొని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని పూలే దంపతుల విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం, మాలీ సంక్షేమ సంఘం నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్, మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్టుకులే నాయకులు పాల్గొన్నారు. महात्मा ज्योतिबा फुलेंचा सावित्रीबाई फुलेंचा ऐक्यता एससी मायनॉरिटीला ऐक्यता जय क्रांती जय ज्योति जय क्रांती जय ज्योति जय क्रांती जय ज्योति जय क्रांती जय ज्योति. ఇదిలా ఉంటే బీసీ స్టడీ సర్కిల్ ఆవరణలోని పూలే విగ్రహానికి సిపిఎం, సిఐటియు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజ స్థాపనకు పూలే దంపతులు చేసిన కృషిని కొనియాడారు. వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వేసవిలో ఎండదెబ్బ తగలకుండా ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాలని డిఎంఎన్హెచ్ఓ నరేందర్ రాథోడ్ తెలిపారు. స్థానిక డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. వేసవిలో తీవ్రమైన ఎండలు ఉన్న నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయమై ప్రజల్లో అవగాహన కల్పించాలని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. శుక్రవారం డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యాధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి అబ్దుల్ వసే వైద్యులకు ఈ విషయమై అవగాహన కల్పించారు. అదేవిధంగా ఎన్సీడీ కార్యక్రమాలపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్సీడీ అధికారి డాక్టర్ శ్రీధర్, క్షయ నివారణ అధికారి సుమలత, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ ఎన్సీడీ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే స్క్రీనింగ్ కొనసాగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 30 సంవత్సరాలు పైబడిన వారు 3,60,000 మంది ఉన్నారన్నారు. వీరిలో డయాబెటీస్తో బాధపడుతున్న వారు 15,000, హైపర్ టెన్షన్తో 31,000 మంది ఉన్నారని గుర్తించడం జరిగిందన్నారు. మరో 15 రోజుల్లో 100% స్క్రీనింగ్ పూర్తి చేయాలని సూచించడం జరిగిందన్నారు. జిల్లాలో ఏప్రిల్ ప్రారంభంలోనే 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, వడదెబ్బలు తగలకుండా ఏ విధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సలపై వైద్యులకు తెలియజేశామన్నారు. పిహెచ్సితో పాటు రిమ్స్లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎంఎల్ఎస్పీస్కి ఖచ్చితంగా ఈ ఎన్సీడీది 100% ఎక్కడైతే స్క్రీనింగ్ మాకు జరుగుతుందో 100% కావాలని చెప్పేసి సూచించడం జరిగింది. మన జిల్లాలో మొత్తం 36 అబోవ్ 30 years వాళ్ళకి మనం స్క్రీనింగ్ చేస్తున్నాం. అందులో పాపులేషన్ 3,60,000 పాపులేషన్ ఉంటే మనం ఇప్పటివరకు 87% అచీవ్ అయ్యారు. మన జిల్లాలో ఇప్పటివరకు డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళు 15,000 ఉన్నారు. అలాగే హైపర్ టెన్షన్తో సఫర్ అవుతున్నారు 31 years, 31,000 పాపులేషన్స్ మనం సఫర్ అయి ఉన్నారు. అయితే వీళ్ళకి ఖచ్చితంగా ఏమైనా ఫాలో అప్ చేయడం, తర్వాత ఎవ్రీ మంత్ వాళ్ళకి డ్రగ్ స్టాక్ పెట్టుకోవడం, 3 months స్టాక్ ఓరియంటేషన్ కంపల్సరీ డ్రగ్ మనకు స్టాక్ ఉంచుకోవడం. ప్రతి పేషెంట్కి మనం ఏదైతే మనకు సఫర్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా మిస్ కాకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, వాళ్ళకి తర్వాత లైఫ్ స్టైల్లో చేంజ్ చేయడం, ఇలాంటిది మనకు ఈరోజు ఓరియంటేషన్లో చెప్పడం జరుగుతుంది. అందువల్ల చాలా స్ట్రిక్ట్గా చెప్పడం 100%. ఇప్పుడు మనం 87 నుంచి ఈ 15 days లోపల మనం 100% ఎన్సీడీ ఖచ్చితంగా చేయాలా, పక్కడబందీగా చేయాలని చెప్పేసి వాళ్ళకి సూచించడం జరిగింది. ఏప్రిల్ 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా పార్టీ శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో వాల్ పెయింటింగ్ చేపట్టారు. సుభాష్ నగర్, అనుకుంటా, కోలిపుర, పిట్టలవాడలో చలో వరంగల్ అంటూ వాల్ పెయింటింగ్ చేపట్టారు. కేసీఆర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
అనంతరం నాయకులు కొండ గణేష్ ధమ్మపాల్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ముందుండి పోరాడిన మాజీ సీఎం కేసీఆర్ ప్రజాహితమే లక్ష్యంగా పాలన కొనసాగించారని తెలిపారు. సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టుతోందని అన్నారు. ఏప్రిల్ 27న చలో వరంగల్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు దేవిదాస్, మౌర్య సురేందర్, అన్నెల వసంత్, అశోక్, ఉగ్య విఠల్, వినోద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. 27 తారీఖు నాడు జరిగే చలో వరంగల్ కార్యక్రమాన్ని 27 తారీఖు నాడు జరిగే చలో వరంగల్ కార్యక్రమాన్ని 27 తారీఖు నాడు జరిగే చలో వరంగల్ వక్ఫ్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో శాంతియుత నిరసన తెలిపారు. పట్టణంలోని ఖిజ్రా మసీదు ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కన్వీనర్ ఎంఏ గౌస్ అన్నారు. వక్ఫ్ బిల్లు ఆమోదాన్ని నిరసిస్తూ కలెక్టర్ చౌరస్తాలోని ఖిజ్రా మసీదు ఎదుట ఆందోళన చేపట్టారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చేతికి నల్ల బ్యాడ్జీలను ధరించి కేంద్రం తీరును ఎండగట్టారు. కార్యక్రమంలో మసీద్ ఖిజ్రా అధ్యక్షుడు ఖలీల్ అహ్మద్, ఉమ్మీద్ ఫౌండేషన్ అధ్యక్షుడు అబ్దుల్లా అజీజ్, జమియతుల్ ఉల్మా ప్రతినిధులు మహమూద్ మదనీ, ఆఫ్రోజ్ తదితరులు ఉన్నారు. రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా కేంద్రం వరపు అమెండ్మెంట్ బిల్లును ఆమోదించిందని ఎంఏ గౌస్ అన్నారు. ముస్లిం మనోభావాలను దెబ్బతీసేలా కేంద్రం విధానాలు ఉన్నాయన్నారు. కేంద్రం ఈ బిల్లును వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమాలు, పోరాటాలు కొనసాగిస్తామన్నారు. మరోవైపు బేలా మండల కేంద్రంలోని జమా మసీదు ఆవరణలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతిపూర్వకంగా నిరసన తెలియజేశారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండించారు. ధర్నాలో మౌలానా నియాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమాజ అభ్యున్నతికి జ్యోతి బాఫ్లే చేసిన కృషి చిరస్మరణీయం. మహాత్మా జ్యోతి బాఫ్లే జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన కలెక్టర్ రాజర్షి షా. ఆ మహనీయుడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్. జిల్లాలో ఘనంగా సాగిన ఫూలే జయంతి కార్యక్రమాలు. జిల్లాలో ఆపరేషన్ చబూత్రా ప్రారంభం. అర్ధరాత్రి అకారణంగా బయట తిరిగితే చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టీకరణ. పట్టణంలో పోలీసుల విస్తృత తనిఖీలు. హరిహర ధర్మక్షేత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో సాగిన ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం. శాస్త్రోక్తంగా జరిగిన పూజాది క్రతువులు. బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా స్వామివారి జన్మోత్సవ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.